గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ. మరి చూసారా సాయంత్రం భోజనాలు అయితే చేస్తారు పిల్లలు. మరి ఇప్పుడైతే చాలా చిరాకుగా ఉన్నాయండి. మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడ పడేసేసారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ నేను తీసేసి మొత్తం మరి కిచెన్ అంతా కూడా శుభ్రంగా చేసుకుంటానండి. కిచెన్ మొత్తం ఇల్లు హాలు మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటానండి. రేపు పొద్దుడికి వంటగదిలోకి వచ్చేసరికి మనకైతే ఫ్రెష్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంట్లోని రాత్రి అన్నం తిన్న తర్వాత శుభ్రంగా గిన్నెలు కడిగేసుకుని కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి పొద్దున్న లేసి కిచెన్లోకి వచ్చేసరికి అయితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మరి నేనైతే ఈ విధంగా ప్రతిరోజు కూడా ఎంత లేట్ అయినా కానీ మరి గిన్నెలు కడిగేసుకుని అన్నీ ఊడ్చేసి క్లీన్ చేసేసి అయితే పడుకుంటాము. చాలా గిన్నెలు ఉన్నాయి ఈరోజైతే. నేను పని మా ప్రభు పని మా అబ్బాయిలు అందరూ ఎవరికాళ్ళు ఎవరి పనులు చేసుకుంటూ ఉంటామండి. ఇదిగో మా చిన్న అయితే చూడండి చెప్పు తీసుకొచ్చేస్తున్నాడు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకుంటాం గౌరవం అయిపోతాయి అని చెప్పి అది గ్యాస్ పని తీసేసి తీసుకెళ్ళి కింద పెట్టేసి లేట్ అయిపోతుంది. 11 అయింది టైం. ఇదిగోండి అంట్లయితే కడిగేసాను శుభ్రంగా. షింక్ కూడా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను. ఇవన్నీ శుభ్రంగా అడిగడుపు అయిపోయిన తర్వాత మరి ఇవన్నీ కడిగేసి ఒకసారి అయితే నేను శుభ్రంగా క్లాత్ పెట్టేసి తీసేస్తానండి. దీనికి మంచిది కావాలి కాబట్టి జరగవుతుంది. మరి మొత్తం బాటిల్ అన్నింటికి నీళ్ళు పట్టేసి ఎక్కడెక్కడ ప్లీజ్ బయట పెట్టేసి తీసుకెళ్ళి అక్కడ కొన్ని పెట్టి ఇదిగోండి కిచెన్ మొత్తం క్లీన్ చేసి గంటలన్నీ కడిగేసాను. మొత్తం ఇది చూసారా ఇందాక ఎంత చిరాకు ఉంది ఇదన్నీ. ఇప్పుడైతే శుభ్రం క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకు వచ్చేసాను మళ్ళీ ఇటు? టైం అయితే ఇప్పుడు 11 అయితే అయిందండి. రాత్రి 11 అయితే అయింది టైము. ఇప్పుడు మొత్తం పని అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మేము పొడుగనే ముందు తలుపేసి ముందు ఏం చేస్తానంటే ధూప్స్ వెలిగించి పొగ అయితే ఇంట్లో వేసి పడుకుంటామండి. ఇంకా తలుపులో వేసుకొని అగరబత్తిలో మీద ధూప్స్ మీద వెలుగుతాం. ఇప్పుడు అగరబత్తి వెలిగించి పెట్టేస్తాను. నైట్లుగా గిన్నెలు గట్ట కడిగేసి పని అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు అయితే మరి ఈ విధంగా సాంబ్రాణి తర్వాత ఒక రోజేమో ఇలాగా అగరబత్తి వెలిగించేసి పెడతానండి నేను. తర్వాత తెల్లారించడానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్లో అయితే. ఇంతేనండి. సర్ప్లై చేసేస్తున్నాను లైట్ ఆపేసి. ఇప్పుడైతే ఇక పడుకోవాలండి. వెళ్ళిపోయి లక్కి పడుకోకుండా చూస్తూ ఉంది. ఎరా పెట్టేసావా వాటరు? అదండి. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. రాత్రి అయితే నేను ఇంట్లో వంటగదిలో పనులన్నీ చేసుకున్నాను కదా.
మరి ఇప్పుడైతే నేను వంటగదిలోకి వెళ్ళేటప్పటికి ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూద్దాం. మా బాబు ఇది చదువుకుంటా ఉన్నాడు. తర్వాత ఇదిగోండి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే టీ పెట్టుకోబోతున్నానండి. చూసారా పొద్దున్న లేచి వచ్చేటికి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడైతే టీ పెట్టేసి టిఫిన్ గట్ట రెడీ చేసేసి మరి పిల్లలకైతే పెడతానండి. కొన్ని పాలేమో పిల్లలు తాగటానికి, కొన్ని పాలేమో టీ పెట్టుకోవడానికి. మసాలా టీ పొడి పిల్లలకి పాలల్లో అయితే ఇదిగోండి అశ్వగంధ కలిపి ఇస్తాను పొద్దున్నే. ఈ పాలు టీ కాసి ఎవరికాళ్ళకి ఇచ్చి మళ్ళీ టిఫిన్ ఈరోజు మరి వంట అన్నీ అయితే రెడీ చేసుకుంటామండి. పాలు మరుగుకొని కలుపుతున్నాను. ఇది పంచదార వేసి ఒక స్పూన్ అయితే కలుపుతున్నాను. కప్పు కాఫీకి ఇద్దరికి అయితే ఇస్తున్నాను ఈ అశ్వగంధ. కనవాళ్ళందరికీ టీ మామూలు పాలే. పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను పిల్లలకి. ఇంకా టీ అయితే మసులుతూ ఉంది. లక్కి మీకు పాలు పోతున్నా. మాతో పాటు వాటికి కూడా పాలు కావాలి కదా. చక్కగా కొంచెం నీళ్ళు పోసి ఇది వద్దా పాలు కదా తాగేసే. చూత్రాడు తాగు చూస్తుంది. దాన్ని పెడదాం ఎట్టుకెళ్ళి మీకు పెడతానులే. దా మీకు ఇదిగో దా ఇగో తాగేసి వదిలేసింది. ఇది టీ తాగుతున్నామండి కాసుకొని. మళ్ళీ తాగుతుంది, నేను తాగుతున్నాను టీ.
టీ తాగేసి ఇప్పుడైతే ఏం చేయాలి, వంట చేసుకోవాలా. అవునమ్మా. వంట అయితే చేసుకుంటాం. ఒకసారి గార్డెన్లో కూడా వెళ్ళి ఎలాగుందో చూసేసి 2 రోజులు అయిందండి వెళ్ళి, పైకి కూడా వెళ్ళి ఒకసారి మొక్కలు గంట ఎలాగున్నాయో చూసేసి వచ్చి వంట అయితే చేసుకుంటాం. మిద్దె తోటలోకి వచ్చాము. మరి కూరకైతే ఈరోజు ఆకుకూరలు అయితే కోసుకుంటానండి నేను. ఇది పొందగంట ఆకుంది, చాలా ఆకుంది అక్కడక్కడక్కడ అంతా కూడా కోసుకుని పప్పులో వేసుకుని వండుకుందాం. ఇవాళ చాలా ఉంది ఆకు. మున్ని పొందగంట ఆకు బాగుంటుంది కదా. ఒకసారి చాలాసార్లు చేస్తాను. అంతా కోసుకుని మరి చాలా 2-3 రోజులు అయిందండి గార్డెన్లోకి వచ్చి. పండగ టైంలో కొంచెం హడావిడిగా ఉండి రాలేకపోయాము. ఇప్పుడైతే వచ్చాను. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మొక్కలు గట్ట నీళ్లు గట్ట పోసే పని లేదు, బాగానే ఉంది. చావతి పూలు వచ్చేస్తున్నాయి కొత్తగా. నీకు నేను జాంకాయలు ఎత్తుకుంటున్నావా? కోసేసా నిన్న కూతురు వచ్చేస్తున్నాయి అని చెప్పి కోసుకో. ఇట్లా ఇక ఆంటీ కాయ కోసుకుంటుంది చూడు, బాగుంది. నిన్న కూతురు వస్తున్నాయి అని మొత్తం ఒక పెద్ద చెట్టు అన్నీ కోసేసింది. చాలా పెద్దకాయ వచ్చిందే. అవతలకాయలు రెడీ అవ్వాలి అయ్యి ఉండాలి, ఉంటే బాగుంటుంది. తిన్నా కాయ తిన. తోటకూర కూడా కోద్దామా, బాగుంది. బొన్నగంట ఆకేద్దాం. తోటకూర తర్వాత వేసింది. పుదీనా చూడు ఎంత బాగుందో. అక్కడ ఉంది, చాలా ఉంది. ఇందులో ఇది కూడా ఉంది, పునర్నవ కూడా ఉంది ఇందులో. ఇది చాలా మంచిది. ఇది ఏళ్ళతో వచ్చేసింది. పుదీనా చేద్దాం. అన్నీ ఒక రోజు ఏదట, రోజు కూడా వండుకోవాలి. కానీ ఇప్పుడైతే నేను వెళ్తున్నానండి. ఆకుకూర అయితే కోసుకున్నాను. మరి మొక్కలన్నీ బాగానే ఉన్నాయి కదా. రోజు డైలీ రొటీన్లో అయితే ఒకసారి మొక్కలు రోజు ఏదో టైంలో చూసుకొని మరి వెళ్తూ ఉంటాను కదా. ఇప్పుడైతే వెళ్ళిపోయి వంటగట్ట చేసేసుకుంటానండి. ఇదేనండి వీడియో ఈరోజు. ఏనాడు ఇగో కాయలు, ఫ్యాషన్ ఫ్రూట్లు ఇవన్నీ రాలిపోయి నిన్న గాలికి పండిపోయి తీసుకురా. ఇవన్నీనే మొత్తం అన్నీ తీసుకొచ్చి కోసేసి ఉప్పేసి వండుకున్నా. టిఫిన్ తినేసరిగా అన్నం అయితే వండుతాను. ఇంకా అన్నం వండేసి అదిగోండి ఆకుకూర ఉప్పు అయితే ఈరోజు ఇంట్లో అయితే కూర అయితే రెడీ చేస్తాము. ఇదేనండి ఇలాగ. మరి రాత్రి చూసారు కదా, నేను రాత్రి ఎన్ని క్లీన్ చేసుకుని పనులన్నీ చేయడం ద్వారా పొద్దున్న నాకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది కిచెన్లో. మరి ఈ విధంగా నేనైతే డైలీ పనులన్నీ చేసుకుంటా వెళ్తూ ఉంటానండి. ఇదేనండి వీడియో ఈరోజు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అందించండి. బాయ్ అండి.